నువ్వు ఎటువంటి బోధలు వినాలనంటే నీ హృదయము పరీక్షింపబడాలి, నీ హృదయము స్వస్థపరచబడాలి, నీ హృదయము ఆలోచించే విధముగా, నీ పాపము నీకు తెలిసే విధముగా ఇటువంటి బోధనలు నువ్వు వినాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, మేము కపటమును బోధించడం లేదు, అపవిత్రమైన బోధనలు మేము బోధించడం లేదయ్యా. మేము ఏమి బోధిస్తూ ఉన్నామో తెలుసా? యేసును మేము బోధిస్తూ ఉన్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి బోధలకు నువ్వు చెవియొగ్గుతున్నావో తల్లి? ఈరోజు మనుషులను సంతోషపెట్టే బోధలు ఎక్కువైపోయినాయి, దేవాది దేవుని కించపరిచే బోధలు ఎక్కువైపోయినాయి తల్లి. ఈరోజు మనుషులను సంతోషపరుస్తూ ఉన్నారు, మనుషులు హెచ్చిస్తూ ఉన్నారు, మనుషులు హెచ్చించుకుంటూ ఉన్నారు. వాక్యములను ఎవరు హెచ్చించాలంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని హెచ్చించాలి. హల్లెలూయా. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని నువ్వు సంఘములో నిలబెట్టాలి, నువ్వు సంఘమునకు చూపించాలి. ఆ శక్తిని, బలాన్ని ఆ సంఘములో నువ్వు విడుదల చేయాలి. ఈరోజు ఎవరిని విడుదల చేస్తూ ఉన్నాం? కుటుంబ సభ్యులను విడుదల చేస్తూ ఉన్నారు. వాక్యం చెప్పే యాజకులు ఒక పక్క తండ్రిని హెచ్చిస్తూ ఉన్నారు, ఒక పక్కన తన తల్లిని హెచ్చించుకుంటూ ఉన్నారు, పైన తన బిడ్డలను హెచ్చించుకుంటూ ఉన్నారు. దేవాది దేవునికి స్థానం లేదు సంఘములో, దేవాది దేవునికి స్థానం లేదు వాక్యములో, పరిశుద్ధ ఆత్మదేవునికి కానీ యెహోవా దేవునికి కానీ కుమారుని కూడా స్థానం లేదు. ఎవరిని హెచ్చించుకుంటూ ఉన్నావు? కుటుంబ సభ్యులను హెచ్చించుకుంటున్నావు, నీ శక్తిని, నీ బలాన్ని, నీ వాక్చాతుర్యాలను హెచ్చించుకుంటున్నావు. ఎవరిని హెచ్చించాలి? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తుని నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎవరిని ప్రకటిస్తున్నావు? ఎటువంటి బోధలు మాట్లాడుతున్నావు? ఎటువంటి బోధలకు నువ్వు చెవియొగ్గుతున్నావు తల్లి? కపటమైన బోధలనా, మోసకరమైన బోధలనా, దొంగ బోధలనా, అపవిత్రమైన మాటలకు నువ్వు ఈరోజు చెవియొగ్గుతూ వింటూ ఆ విధమైన మాటలను మాట్లాడుతూ